నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్స్, కొన్ని టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఎర్లీ మెనోపాజ్ అంటే పీరియడ్స్ తొందరగా ఆగిపోవడం అనేది జరుగుతుందా, ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అవుతాయా అనేది చాలా మంది అడుగుతుంటారు. ఇన్ని సైకిల్స్ చేయించుకుంటున్నాము, ఇంత టాబ్లెట్స్ తీసుకుంటున్నాము, దీనివల్ల అండాశయాల్లో అండాలు అయిపోవడము, పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతుందా? సో ఎర్లీ మెనోపాజ్ అంటే ఏంటి? 40 కన్నా ముందు మీ పీరియడ్స్ ఆగిపోయాయి అనుకోండి, ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోయినాయి, హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పడిపోయింది అనుకోండి, అండాశయాల్లో అండాల క్వాంటిటీ లేదనుకోండి, దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటారు. కానీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల ఇది అయ్యే ప్రాబ్లం కాదు. వీటికి వేరే కారణాలు ఉంటాయి. జెనెటిక్ ఇష్యూస్, జెనెటిక్ అంటే మీ జీన్స్ లోనే ఏదైనా మార్పులు వచ్చాయి, మీ ఇంట్లో మీ తరతరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందంటే ఎర్లీగా మెనోపాజ్ అయిపోతుంది అనేది ఉంటే ఈ ఇష్యూ రావచ్చు. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ చాలా ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. మూడోది, మెడికల్ కండిషన్స్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటివన్నీ చేయించుకున్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది పడిపోతుంది లేదా మొత్తానికి పోతుంది. సో ఎర్లీ మెనోపాజ్ ఆ సందర్భంలో కూడా అవ్వచ్చు. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల అయితే ఇది కాదు. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే అండాశయాల్లో అండాలు పెంచడానికి మందులు ఇచ్చినప్పుడు కొంచెం డోస్ అనేది ఎక్కువ ఇస్తారు. ఈ డోసేజ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, GnRH అనే హార్మోన్స్ ఇస్తారు. ఈ హార్మోన్స్ వల్ల ఎక్కువ ఎగ్స్ పెరిగి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ ని బయటికి తీయడం జరుగుతుంది. కానీ ఈ ఏవైతే ఎగ్స్ పెరుగుతాయో ఇవి ఎలాగైనా న్యాచురల్ సైకిల్ లో కూడా పెరిగే ఎగ్సే. ఇవి పెరిగినప్పుడు వీటిలో నుంచి ఒకటే డామినెంట్ ఫాలికల్ అంటారు ఆ ఎగ్ ని, ఆ డామినెంట్ ఎగ్గే రిలీజ్ అవుతుంది. మిగతా ఎగ్స్ ఏవైతే సెలెక్ట్ అయ్యాయో అవి చచ్చిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి, వాటిలో నుంచి ఒకటే రిలీజ్ అవుతుంది, మిగతావన్నీ చచ్చిపోతాయి. సో IVF లో ఏం చేస్తున్నారంటే ఏదైతే సెలెక్ట్ అయిందో గ్రూప్ బ్యాచ్, ఆ బ్యాచ్ మొత్తం బయటికి తీస్తున్నారు, అంతేగాని ఉన్న అండాల్ని బయటికి తీయట్లేదు. అండాశయాల్లో ఆ నెల వరకు వచ్చే అండాల్ని బయటికి తీయడం జరుగుతుంది. సో దీని వల్ల, ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల, IVF ట్రీట్మెంట్ వల్ల మీకున్న అండాలు అయిపోగొట్టట్లేదు, ఆ నెలకి ఎన్నైతే గ్రో అవుతున్నాయో అవే బయటికి తీయడం జరుగుతుంది. ఇంకా ఎగ్ కలెక్షన్ అంటారా? ఎగ్ కలెక్షన్ అంటే కొన్ని నీడిల్ పెట్టి ఎగ్స్ ని బయటికి తీయడం. సేమ్ మళ్ళీ ఏవైతే పెరిగాయో ఎగ్స్ వాటిలో నుంచే నీడిల్ పెట్టి వాటిలో నుంచి ఎగ్స్ ని తీయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు కూడా మిగతా ఎగ్స్ ని యాక్సెస్ చేయలేం, అంటే అక్కడ దాకా వెళ్ళలేము కూడా. అవి పెరగలేదు కాబట్టి, ఆ సైజ్ కి రాలేదు కాబట్టి వాటిని యాక్సెస్ చేయలేము, వాటిని బయటికి తీయలేము. సో దాని వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అనేది లేదా ఎర్లీ మెనోపాజ్ అనేది అవ్వదన్నమాట. ఏవైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నామో ఇవన్నిటి వల్ల టెంపరరీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అంటే ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ తీసేసినప్పుడు టెంపరరీగా ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగిపోతాయి, అంటే రివర్స్ అయిపోతాయి. రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా తగ్గిపోతాయి. సో ఏ నెల అయితే మనం ఇంజెక్షన్స్ ఇస్తామో ఆ నెల వరకే ఆ ఎగ్స్ పెరుగుతాయి, వాటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలేటెడ్ డెఫినెట్లీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, ఎలాగైనా ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా అదే టైంకి ఇవ్వడం స్టార్ట్ చేసాం అనుకోండి, అలాంటప్పుడు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్లనే ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ వస్తున్నాయనే ఒక థాట్ వస్తుంది. కాకపోతే ఈ ట్రీట్మెంట్ వల్ల ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ రావట్లేదు. తర్వాత రిపీటెడ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేశారనుకోండి, అంటే చాలా సార్లు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది అనుకోండి, అలాంటప్పుడు కూడా 2-3 టైమ్స్ ఏం కాదు కానీ 6-7 టైమ్స్ అలాగా చేస్తూ పోతే డెఫినెట్ గా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడం, అంటే అండాశయాల్లో అండాలు తగ్గిపోవడం, దాని వల్ల ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓవేరియన్ సర్జరీస్ అని ఉంటాయి కొన్ని, అంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ PCOS కి చేస్తారు, లేదా పంచర్ అంటారు. ఇవన్నిటి వల్ల కూడా కొంచెం ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవచ్చు, ఎందుకంటే ఉన్న ఎగ్స్ ని, ఫాలికల్స్ ని వాళ్ళు పంక్చర్ చేస్తారు, డ్రిల్ చేస్తారు. సో అలాంటప్పుడు ఈ ఓవేరియన్ రిజర్వ్ పడిపోవచ్చు. కొన్ని అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ మీకు ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, దాంతో పాటు మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారనుకోండి. సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ అవుతుంది అనుకుంటారే గానీ దాని వల్ల కాదు. అండర్లైన్ కండిషన్స్ వల్ల, వేరే హార్మోనల్ ఇష్యూస్ అవన్నిటి వల్ల మీకు ఈ సంతానలేమి సమస్య అవుతుంది. ప్లస్ ఎర్లీ మెనోపాజ్ కూడా దాని వల్ల అవుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.